మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్టలో బస్సు డిపో నిర్మించాలని స్థానికులు ధర్నా చేశారు. జగద్గిరిగుట్ట బస్సు డిపో స్థితిగతులు దయనీయంగా మారాయని స్థానికులు వాపోతున్నారు. బస్సులను పార్కింగ్ చేసేందుకు తగిన స్థలం లేకపోవడంతో రాత్రిపూట వివిధ జిల్లాల నుంచి వచ్చే 40 బస్సులకు పార్కింగ్ కష్టతరంగా మారిపోయింది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బస్సు డిపో నిర్మాణానికి తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరారు. ప్రభుత్వ భూములలో ప్రజా అవసరాల కేటాయింపులు చేస్తున్న పద్ధతిలో కొంత తేడా కనిపిస్తున్నా కూడా కనీసం అధికారులు కూడా కింది స్థాయిలో పనిచేస్తే జగద్గిరిగుట్ట లాంటి జటిలమైన బస్ డిపో సమస్య పరిష్కరించడానికి ఒక్కరోజు చాలు. కలెక్టర్ గారు టీజీఆర్టీసీ ఎండీ గారు లెటర్ రాస్తే తెల్లారే కేటాయించడానికి అక్కడ కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు సిద్ధంగా ఉన్న పరిస్థితి. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సోయి ఉండదు, ప్రజాప్రతినిధులు సోయి ఉండదు. అదేవిధంగా కనీసం గత ప్రభుత్వం మోసం చేసింది, ప్రస్తుత ప్రభుత్వం అన్న ఈ బస్ డిపోని నిర్మిస్తే ప్రజల్లో మీకే మంచి పేరు కలుగుతాయి కదా అని ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ప్రజా అవసరాలే ముఖ్యం మాకు. ప్రజల అవసరాలు రాజకీయంతో ముడిపెట్టాం. ప్రజల సమస్య ఇది నిజమైన సమస్య, ఇబ్బందికరమైన సమస్య. పొద్దున సాయంత్రం ట్రాఫిక్ నరకం జగద్గిరిగుట్టలో. రాత్రిపూట బస్ డ్రైవర్లు కండక్టర్లు బస్సులు పార్కింగ్ చేసుకోవడానికి స్థలం లేక కనీసం మౌలిక వసతులు లేకుండా కాల కుర్చీలు తీసుకోవడానికి కూడా వాళ్ళకు సౌకర్యం లేని పరిస్థితి.